మెహబూబా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ ముందు కొత్త డిమాండ్లను పెట్టినట్టు తెలుస్తోంది. గతంలోలా బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేదంటున్నట్టు సమాచారం. అలాగే కీలక మంత్రి పదవులు తమ పార్టీకి ఇవ్వాలని, సున్నిత అంశాలను విడిచిపెట్టాలని, కాశ్మీర్కు కేంద్రం నుంచి మరింత సాయం అందించాలని మెహబూబా కొత్త షరతులు పెట్టినట్టు సమాచారం. మెహబూబాకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండటంతో బీజేపీని ఇబ్బంది పెట్టే పని మొదలుపెట్టారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పీడీపీ కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సోనియా మెహబూబా ముఫ్తీ భేటీని ఎలా అర్థం చేసుకోవచ్చు? వారి మధ్య ఏ అంశాలు చర్చకొచ్చాయి? అలాగే పీడీపీ కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తూ బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తోంది కదా, ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు? మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించినప్పటికీ ఈ బీజేపీతోనే వాళ్ళ పొత్తు కొనసాగుతున్న విషయాన్పైన అందరూ ముందుగా భావించినప్పటికీ కూడా అయితే కొన్ని షరతులతో పీడీపీ పార్టీ, ప్రస్తుతం ఉన్నటువంటి పీడీపీ పార్టీ 28 స్థానాలతో లీడ్ లో ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 87 అసెంబ్లీ స్థానాల్లో 28 గెలిచినటువంటి పీడీపీతో బీజేపీ 20 సీట్లతో పొత్తుతో వాళ్ళు ముందుకెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పదవిని పక్కకు పెడతాం, కశ్మీర్ కు కేంద్ర మద్దతు పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఆదుకోవాలనే అంశాలను తెరపై తీసుకోవడంతో బీజేపీ టీడీపీ పొత్తు పైన మల్లగులలో వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఆ సందర్భంలోనే ఇవాళ నితిన్ గడ్కరీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేత, కేంద్ర మంత్రిగా ప్రస్తుతం కంటిన్యూ అవుతున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మరోవైపు బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఇవాళ మెహబూబా ముఫ్తీని పరామర్శించారు. తండ్రి చనిపోయిన తర్వాత మంత్రివర్గం మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరిపినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం గవర్నర్ పాలన జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రస్తుతం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే వాళ్ళకు 12 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 28 టీడీపీకి ఉన్నాయి, 12 కాంగ్రెస్ ఉన్నాయి, ఇండిపెండెన్స్ 4 ఉన్నారు. 44 మ్యాజిక్ ఫిగర్ సరిపోతుంది కాబట్టి ఆ దిశగా కూడా వాళ్ళు చర్చలు జరిపేందుకు ఈ రోజు ఇరువురి మధ్య జరిగినటువంటి సమాచారం, పూర్తి వివరాలు ఇంకా సమాచారం తెలియాల్సింది. అయితే మొత్తంగా మాత్రం బీజేపీ వెనుకడుగు వేస్తే కాంగ్రెస్ టీడీపీతో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అయితే అందుతోంది. ఏదేమైనా జమ్మూ కాశ్మీర్ లో మాత్రం గవర్నర్ పాలన కొనసాగుతుంది. 2014 ఎలక్షన్ల తర్వాత కూడా రాష్ట్రపతి పాలన విధించినటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో చూసాం. ప్రస్తుతం మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలంటే బీజేపీతో షరతులతో కూడినటువంటి ఒప్పందం దిశగా ముందుకెళ్తున్న కారణంగా రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ లో ప్రధానంగా ఈ రాజకీయంగా ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. భోగి, థ్యాంక్ యూ సురేష్.